సమావేశంతో మోదీలో భయాన్ని పుట్టించారు తమిళనాడు సీఎం స్టాలిన్. డీలిమిటేషన్ పేరుతో మీటింగ్ పెట్టినా, తేడా వస్తే సౌత్ ఇండియా మరో దేశం పేరుతో ఉద్యమాన్ని పుట్టించినా ఆశ్చర్యం లేదని హింట్ ఇచ్చారు. స్టాలిన్ సౌత్ స్టేట్స్ లీడర్స్ ని ఒక చోట చేర్చి మోదీతో ఢీ కొడతారని అసలు ఊహించలేదు. తాజాగా సమావేశం సక్సెస్ కావడంతో మోదీ టీం అలర్ట్ అయినట్లుగా తెలుస్తోంది. డీలిమిటేషన్ పై స్టాలిన్ వ్యతిరేక స్వరం. స్టాలిన్ పిలుపుతో కదిలొచ్చిన నేతలు. పలు రాష్ట్రాల్లో అధికార ప్రతిపక్ష నేతల సమావేశం. మోదీ వ్యతిరేకంగా నిర్వహించిన సమావేశం సక్సెస్. ప్రతిపక్షాలను ఏకతాటిపైకి తీసుకొచ్చిన స్టాలిన్. రాజకీయాలు అంటే అట్లాగే ఉంటాయి. ఉన్నది లేనట్లుగా, లేనిది ఉన్నట్లుగా చేయడమే రాజకీయం. ఈ విద్యలో ఆరితేలిన వారే అందలాలు అందుకుంటారు. ఇదిలా ఉంటే తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఇచ్చిన అఖిలపక్ష సమావేశానికి పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తరలివచ్చారు. తెలంగాణ, కేరళ, పుదుచ్చేరి, పంజాబ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు పలు రాష్ట్రాలకు చెందిన ప్రతిపక్ష పార్టీ అధినేతలు సైతం ఈ సమావేశానికి హాజరయ్యారు. తద్వారా ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నిర్వహించిన బీజేపీ, కాంగ్రెస్ ఇతర పార్టీలు నిర్వహించిన సమావేశం సక్సెస్ అయిందనే చెప్పాలి. వాస్తవానికి గతంలో మోదీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా చక్రం తిప్పారు. వారు కూడా దేశవ్యాప్తంగా ఇండియా కూటమి, మూడో పక్షం అంటూ ప్రయత్నాలు చేసినా అవి పెద్దగా సక్సెస్ కాలేదు. ముఖ్యంగా కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి అయితే పూర్తిగా విచ్ఛిన్నమైందనే చెప్పాలి. మోదీకి వ్యతిరేకం అంటూనే కాంగ్రెస్ పార్టీ తనతో కలిసి వచ్చిన పార్టీలను కూడా నిలుపుకోలేకపోయింది. ఫలితంగా ఇండియా కూటమి సక్సెస్ కాలేకపోయింది. అయితే స్టాలిన్ నేతృత్వంలోని ప్రాంతీయ పార్టీ, డిఎంకే పార్టీ నేతృత్వంలో నిర్వహించిన తాజా సమావేశానికి మాత్రం అనూహ్యమైన స్పందన వచ్చింది. డీలిమిటేషన్ ప్రక్రియ సహా జీఎస్టీ పన్నుల్లో వాటాలు, హిందీ భాషపై స్టాలిన్ వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలో ఆయన కేవలం డీలిమిటేషన్ ప్రక్రియపైనే విపక్ష పాలిత రాష్ట్రాలను ఏకం చేసినా ఇది మున్ముందు మోదీకి వ్యతిరేక ఎజెండాను ఎంచుకునే విషయంలో స్టాలిన్ కు దోహదపడే అవకాశం మెండుగా కనిపిస్తుంది. ప్రస్తుతం మోదీకి ఎదురు వెళ్లే పార్టీలు పెద్దగా కనిపించడం లేదు. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ బలమైన గళం వినిపిస్తున్నా ఎప్పుడు ఎలాంటి టర్న్ తీసుకుంటారన్న విషయంలో సందేహాలు ఉన్నాయి. అదేవిధంగా కాంగ్రెస్ ను కూడా నమ్మే పరిస్థితి లేదు. ఈ సమయంలో స్టాలిన్ చేపట్టిన ఈ సమావేశం ద్వారా ప్రత్యామ్నాయ శక్తిగా ఆయన ప్రతిపక్షాలను ఏకతాటిపైకి తీసుకురాగల శక్తి కనిపిస్తుందని పరిశీలకులు చెబుతున్నారు. ఇక వచ్చే ఎన్నికల నాటికి ఆయన మరింత వ్యూహంతో ముందుకు సాగితే మోదీకి వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీల కూటమి ఏర్పడినా ఆశ్చర్యం లేదని అంటున్నారు.